సిటీస్లో ఇది కామన్ అయిపోయింది. హైదరాబాద్ పోతున్నారు, అందుకని ఏలూరు వాళ్ళందరూ. హైదరాబాదులో పబ్బులు భయంకరంగా, మా చెన్నైలో కూడా తక్కువ కొంచెం. కానీ లండన్ వెళ్ళొచ్చాను నేను మీటింగ్స్ కోసం. అక్కడ చూస్తే రోడ్ల మీద టీలు తాగినట్టుగా మగ్గులు పెట్టుకొని తాగుతున్నాడు ఒక్కొక్కడు. సూట్లు బూట్లు వేసుకున్నాడు కానీ పిచ్చుకొక్కల్లాగా ఉన్నారు వాళ్ళు చూస్తే. ఏం తాగుడు అది, ఏం తాగుడు! 5 కొట్లకు కొట్టు తాగుడు కొట్టు, 5 కొట్లకు కొట్టు తాగుడు కొట్టు. చర్చిలన్నీ ఖాళీ, చర్చిల్లో 20 మందే ఉంటారంట, పబ్బుల్లోనేమో ఫుల్ అంట, జామ్ ప్యాక్. ఇంకో విషయం చెప్పారు, లండన్లో ఉన్న జైళ్ళన్నీ ఫుల్ అంట. ఇంకెవడన్నా పట్టుకుంటే జైల్లో పెడతానికి చోట్లేదంట అక్కడ, అందుకని వాడిని ఏదో ఫైన్ వేసి వదిలేస్తున్నారంట, పెడతానికి చోట్లే. జైళ్ళు ఫుల్, చర్చిలు ఖాళీ. తెలుసండి, చర్చిలు ఫుల్ అయితే జైళ్ళు ఖాళీ అవుతాయి. దేవుని మందిరంలోనికి ప్రజలు వస్తే సారాయి కొట్లు దివాలా తీస్తారు. సారాయి వలన ప్రభుత్వానికి ఆదాయం ఎంతో తెలుసండి. కష్టపడి రిక్షాలు దొక్కి కష్టపడి పనిచేసిన వాళ్ళు చెమట ఊడ్చి డబ్బులు సంపాదించుకున్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎవడికిస్తాడు భార్య పిల్లలకా? సారాయి కొట్లో పెడతాడు. ఎంత భయంకరం! ఈ దేశాన్ని ప్రభువు మార్చును గాక, మన ఆంధ్రప్రదేశ్ను ప్రభువు మార్చును గాక, సారాయి తాగుబోతులను దేవుడు మార్చును గాక. ఇప్పుడు కొత్త వ్యాపారం మొదలుపెట్టాడండి. తాగుడికి ఎంతమంది బానిసైపోయారంటే, ప్రతివాడు తాగుడికి బానిసైపోయిన వలన ఈ టీవీ యాడ్స్ మొదలుపెట్టారు. ఈ మందు తాగితే ఇక తాగడం, ఇది కాఫీలో కలిపి అన్నంలో కలిపి మీ ఆయన తాగుడు మానేస్తాడు, తెలియకుండా పెట్టేయమ్మా అని డబ్బాలు చూపిస్తున్నారు. ఆ డబ్బా ఎంత అంట? 3,000 రూపాయలు అంత. ఆయన 300 రూపాయలు తాగుతుంటే నువ్వు 3,000 రూపాయలు పెట్టి ఇది ఎక్కడ తాగిస్తావు? మళ్ళీ ఇది తాగిస్తా, ఆ తాగుడు వదిలిపెట్టి ఈ తాగుడు పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? అది తాగినంతసేపు ఇది మానేస్తాడేమో. ఒకవేళ ఎర్రరాయితో కొట్టుకుంటే దెబ్బ తగిలిందని నల్లరాయితో కొట్టుకున్నాడంట ఒకడు. ఎర్రరాయైనా నల్లరాయైనా తెల్లరాయైనా రాయితో కొట్టుకుంటే పగిలేది తాలే. యేసు ప్రభువు మారిస్తే ఒక మనిషికి దాని మీద విడుదల వస్తుంది, కానీ మందులు మాకులు మార్చలేవండి. నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వు. నీ భర్త కోసం ప్రార్థన చేయి, నీ కుమారుడి కోసం ప్రార్థన చేయి, నీవు దేవునికి అప్పగించుకో. ఆయన నీ స్వభావాన్ని మారుస్తాడు. ఎప్పుడైతే మన స్వభావం మారిపోయిందో మనం ఇక పాపాన్ని సహించలేము, ఓర్చుకోలేము, దాన్ని ఎంజాయ్ చేయలేము, అనుభవించలేము. యేసు ప్రభువు మనకి నీతిని ప్రేమించే మనసిస్తాడు, దుర్నీతిని ద్వేషించే మనసిస్తాడు. ఈ రోజున తాగుబోతులు మారాలంటే యేసయ్య పాదాల దగ్గరకు రావాలి. త్రాగుబోతులారా మీకు శ్రమ, ఆనాడే రాసిపెట్టాడు సొలొమోను. ఎవరికి శ్రమ, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు? ద్రాక్షరసముతో పొద్దుపుచ్చు వారికే కదా. తమిళ బైబిల్ అయితే సారాయిని ఎత్తి తాగువారికే కదా అనేది తమిళ్లో. సారాయి ద్రాక్షరసం తలతలలాడుతుండగా దాన్ని చూడకో, తిరిగి అది కట్ల పాము వల్ల నిన్ను కాటేస్తుంది. నువ్వు మత్తులో ఉంటావు, నువ్వు నడి సముద్రంలో పడుకున్న వాడిలాగా ఉంటావు. నువ్వు మెలకు వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి దాన్ని వెతుక్కుంటావు. ఎంతమంది మనుషులు ఇదేనా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నేను అనలైజ్ చేశానండి, గమనించి చూస్తున్నాను. ఇంచుమించు ప్రతి కుటుంబంలో ఒక తాగుబోతున్నాడు ఈ రోజున. మిమ్మల్ని చేయత్తమంటే మంచిది కాదు, కానీ మీ ఇంట్లో కూడా ఉన్నాడేమో, ఒకవేళ మీరేనేమో. ఒకవేళ ఎవరైనా మేము అప్పుడప్పుడు తాగుతామండి, అస్సలు తాగమండి, ఎప్పుడన్నా తాగుతామని అంటారేమో. అప్పుడప్పుడు పెగ్గేసుకుంటానండి, అంతేనండి. ఒక బ్రదర్ అట్టగా అన్నాడు, లేదండి నేను తాగనండి, ఎవరైనా పోయిస్తే తాగుతానండి. దయచేసి అకేషన్లో తాగేవాళ్ళైనా, అప్పుడప్పుడు తాగేవాళ్ళైనా, ఈ రోజున ప్రభువుకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. మీరు ఆ పాపానికి బానిసైపోకముందే, ఆ దురభ్యాసానికి అలవాటైపోకముందే ప్రభువుకు మీ హృదయాన్ని ఇవ్వండి. మీ హృదయం దేవుని ఆలయమో. ఈ దేవుని ఆలయంలో ఈ మత్తు పదార్థాలతో నింపకూడదు. చాలామంది పొగ తాగుతారంట. పొగ ఎట్ట తాగుతారు? పొగ ఏమన్నా గ్లాసులు పోసుకొని తాగుతారా? ఏబే, గుప్పు తాగుతారు. ఓ పాస్టర్ గారి పక్కనే ఒక అబ్బాయి కూర్చున్నాడంట. ఆ తాగుతుంటే ఈ పాస్టర్ గారి పాపం ముక్కు చేయి అర్థం పెట్టుకున్నాడు. ఏం సార్ మీకు పడదా అన్నాడంట. దొరికిందిరా సందని చెప్పి పాస్టర్ గారు అడిగారు, నీకు పడద్దా అన్నాడంట. నీకు పడద్దా? పట్టేటట్టుంటే నువ్వు తాగిన పొగ లోపలికి వెళ్ళి కూర్చోవాలి కదా. మళ్ళీ ముక్కులెమ్మడ నోరెమ్మడ మళ్ళీ బయటకు వచ్చేస్తుందేంటి? మంచిలు తాగామనుకోండి, వెళ్ళి లొటక్కులు లోపల కూర్చుంటాయి, అంతేనా? అన్నం తిన్నామనుకోండి, లోపలికి వెళ్ళి పేరుకుంటుంది. పొగ తాగితే కూడా లోపలికి వెళ్ళి పేరుకోవాలి కదా.
అది మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ వచ్చేస్తుంది పైకి. పడదు లోపట, పడదు, అది మీకు అవసరం లేదు. అది ఓ దైవజనుడు అన్నాడు, తినటానికి నోరు ఇచ్చాడు, చూడటానికి కళ్ళు ఇచ్చాడు, వాసన చూస్తాను ముక్కు ఇచ్చాడు. ఒకవేళ పొగ త్రాగటం కూడా అవసరమైతే నెత్తి మీద చిమ్నీ కూర్చుండేవాడట దేవుడు. ఇక్కడ తాగుతుంటే ఇక్కడ గుప్పు రైలు ఇంజిన్లా పోతా ఉంటానికి. పొగ త్రాగుట హానికరము. పొగ త్రాగుట వలన ఊపిరితిత్తులు చెడిపోతున్నాయి, లివర్ చెడిపోతుంది. ఎంతమంది యవనస్తులు ఇది నాన్న పొగ మాట మానేసి ఏ కొత్త వచ్చేటండి. పాన్ పరాక్ అని, అదేంటంట హాన్స్ అంట, అదేంటంట ఇక్కడ పెట్టుకుంటాడంట, షైనియా, డైనీ, నీకు కూడా తెలుసా? ఓకే, దయచేసి నీ దేహాన్ని పాడు చేసే దాన్ని తొలగించుకో. నీ దేహాన్ని చెరుపు దానిని తొలగించు. లేకపోతే నీ శరీరం నశించడమే కాదు, నీ ఆత్మ కృషించడమే కాదు, నీవు నిత్య నరకంలోనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దేవుని ఆలయమును పాడు చేస్తున్నాడు. ఈ బెల్షజర్ తాగుతున్నాడు, గంతులేస్తున్నాడు, వ్యభిచరిస్తున్నాడు. ఉపపత్నులంట, భార్యలంట, ఉపపత్నులంట. ఈ రోజున మనుషుడికి ఒక భార్య ఉంటే చాలదు, భార్యలు కావాలి. ఏమండి, ఎంత విడ్డూరం అండి! ఈ రోజున ఎంతమంది స్త్రీలు నాకు ఈ భర్త వద్దు అంటావేంటి, విడాకులు ఇచ్చేయి అంటారేంటి? భారతదేశంలో కోర్టు కేసుల్లో లాయర్ల దగ్గరకు వచ్చే ఎక్కువ కేసులు ఏంటో తెలుసండి, విడాకుల కేసులు అంట. ఆస్తి తగాదాలు కాదు, కూనీలు కేసులు కాదు, వేరే కాదు, భార్యాభర్తల గొడవలతో కోర్టుకెక్కే వాళ్ళు ఎక్కువైపోతున్నారంట. సాతాను కన్ను కుటుంబం మీద ఉంది. ఇందులో ఎంతమంది క్రైస్తవ భార్యాభర్తలు విడాకుల కోసం అప్లై చేస్తున్నారు? ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఇక్కడ ఉంటే మీ మనసు మార్చుకోండి, మీరు పశ్చాత్తాపడండి. దేవుని సన్నిధిలో నీవు ఒకసారి వాగ్దానము చేసి వివాహము చేసుకున్న తరువాత ఆ వివాహానికి ఏమంటారండి, కలిమిలో లేమిలో కష్టములో నష్టములో శ్రమలో సంతోషములో నిన్ను విడువక ఎడబాయక 3 నెలలు నీతో కాపురము చేయుదును కాదుగా, కుదిరినంత కాలము కాపురము చేయుదును. పోనీ అట్టు చెప్పుకోండి, పెళ్ళి రోజు పాస్టర్ గారు ఒప్పుకుంటూ చేసుకోండి, కాదంది ఎవరు. కానీ అక్కడేమో మరణము మనలను వేరు చేయు వరకు నీతోనే కాపురము చేయుదును అని వాగ్దానం చేసి, దేవుని ఎదుట సంఘం ఎదుట నీతో వాగ్దానం చేస్తున్నానని చెప్పి సిగ్గు లేకుండా కోర్టుకు వెళ్తావేంటి? మళ్ళీ భయంకరమైన పాపం, వ్యభిచార పాపం. భార్యను విడిచి మరొకతను వివాహము చేసుకున్నవాడు వ్యభిచరిస్తున్నాడు, విడువబడిన దానిని వివాహము చేసుకున్నవాడు వ్యభిచరిస్తున్నాడని యేసు ప్రభు తన నోట్లో నుంచి చెప్పిన మాటలు, నేను చెప్పే మాటలు కావు. మరి మోషే విడాకుల పత్రము అంగీకరించాడు కదా అంటే అది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి వచ్చిందే కానీ అది మొదటి నుండి అలాగూ దేవుని ఏర్పాటు కాదు అన్నాడు. నీ కుటుంబంలో దేవుడు ఉంటే భార్యాభర్తలైన మీ మధ్య సమాధానం ఉంటుంది. నువ్వు నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తివైతే నీ భర్త ఎంత దుర్మార్గుడైనా అతన్ని మనసు మార్చుకోవాలని ప్రయత్నిస్తావా కానీ మనిషిని మార్చడానికి మాత్రం ప్రయత్నమో చేయవు. ఈ రాత్రి సమయంలో నీ కుటుంబంలో సమాధానం ఉందా? భార్యాభర్తలుగా మీ ఇద్దరి మధ్య ఏకత్వం ఉందా? నాకు తెలుసండి, ఎక్కడన్నా 100 కోటికి ఒకటి కానీ సాధారణంగా ఓ భార్యను పిలిచి, అమ్మా ఎలా ఉందమ్మా నీ కాపురం, మీ ఆయన మంచోడేనా, బాగా చూసుకుంటాడమ్మా, అంత బాగుందా అమ్మా అని అడిగితే ఏమంటుందండి? అంత బాగుందండి, మా ఆయన దేవుడు అండి, చాలా బాగా చూసుకుంటాడని చెప్పేవాళ్ళు ఉంటారా? అసలు ఒకళ్ళన్నా ఉంటారా? ఎక్కడన్నా ఇక్కడ ఎవరు ఉన్నారా? ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు చెప్పుకుంటే కాళ్ళ మీద పడుతుందండి, ఎందుకులేండి మా ఆయన గురించి చెప్పుకోవటం, మా పిల్లల గురించి చెప్పి నా పని. మా ఆయన అండి కోపం ఎక్కువ అండి, ముక్క మీద ఉంటుందండి కోపం, ఎగిరెగిరి పడతాడండి, అప్పుడప్పుడు చేయి చేసుకుంటాడండి, నేనేం చేసేదండి, నేను ఊరుకోలేండి, నేను తగిలిస్తానండి 4. భర్తను పిలిచి అడిగామనుకోండి, ఏమండి మీ భార్య ఎలా ఉందంటే, బాగా వండి పెడుతుందా అండి, బాగా చూసుకుంటుందా అండి, బాగా సంతోషంగా ఉందండి మీ కాపురం అని అడిగితే సాధారణంగా పురుషుడు చెప్పేది ఏంటి? భార్య అదో తలకాయ పోటు, నాకు నా కర్మగాలి ఇది దొరికింది నాకు, దీంతో పడలేకపోతున్నాను, దీంతో ఏగలేకపోతున్నాను అంటాడు. ఏమండి, మనిషితో సంతృష్టి పడలేరు. సాతాను మనుషుల హృదయాలను విభజిస్తూ ఉన్నాడు. నీ తప్పులు నువ్వు చూసుకుంటే నీ భర్తను నువ్వు క్షమించగలుగుతావు, నీ తప్పులు నువ్వు గ్రహిస్తే నీ భార్యను నువ్వు సహించగలుగుతావు.
కానీ మనలో అనేక మంది ఎదుటివారి తప్పులు పట్టుకున్నట ఎందే ఆసక్తి కలిగి ఉన్నాం, కానీ నేనేమి చేసి తిని అని నీ తప్పుల గురించి పశ్చాత్తాపడటం లేదు. ఒకసారి యెహోవా చెవియొగ్గి వారేం మాట్లాడుకుంటున్నారో అని విన్నాడంట. బైబిల్లో ఏమని తెలిసింది? ఇర్మియా 8:6లో పనికి మాలిన మాటలు వారు మాట్లాడుకుంటున్నారు, నిష్ప్రయోజనకరమైన మాటలు మాట్లాడుకుంటున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన పాపము కొరకు పశ్చాత్తాపడువాడు ఒకడును కనబడలేదు. నా జీవితము దేవుని మీద ముందు ఎలా ఉంది? నా హృదయము దేవుని ఎదుట ఎలా ఉంది? నేను సరిగా ఉన్నానా? ఒక మంచి భర్తగా, తండ్రిగా, ఒక అధికారిగా, ఒక క్రైస్తవుడిగా, దేవునికి లెక్కప్పచెప్పవలసిన వ్యక్తిగా నేను జీవిస్తున్నానా అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే, అది మానేసి నేను బాగున్నానులే, ఎవడు బాగోలేదు, నేను ఒక్కనే బాగున్నాను, ఇతరుల కంటే నేను మెరుగు, వాళ్ళకంటే నేనేం బాగున్నాను అని కంపేర్ చేసుకుంటుంటాం మనం. కానీ దేవుడు చూసినప్పుడు, మన హృదయాన్ని పరిశీలించినప్పుడు, మన హృదయ స్థితిని బయటపెట్టినప్పుడు మన స్థితిని మనం గ్రహించుకుంటాం. పరిశుద్ధాత్మని యొక్క వెలుగులో ఆయన వచ్చి పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మిమ్మల్ని ఒప్పింపజేయను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. పరిశుద్ధాత్ముడి సంచారం ఎక్కడుందో అక్కడ పశ్చాత్తాపం అంటుంది. హృదయాలను పరిశీలించుకుంటాం. దావీదు ప్రార్థించాడు, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడు, నీ నిత్య మార్గములో నన్ను నడిపించు. దేవుని ఎదుట భయముతో, వణుకుతో మన రక్షణ కొనసాగించుకోవాలి. మన దేహాలను దేవాలయంగా దేవుని కోసం వాడాలి. అనుదినము, ప్రతి క్షణము ప్రభువును మన హృదయములో నిలుపుకొని ఆయన చిత్తానుసారంగా జీవించాలి. అట్టి జీవితాలను ప్రభు మనందరికీ ఇచ్చునుగాక. దయచేసి స్థలాలు వచ్చండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ఇళ్ళకు వెళ్ళబోతున్నాం. అయ్యా నన్ను హృదయం చూడు నాయన, నా హృదయ స్థితిని చూడయ్యా. నా భక్తి సరిలేదు ప్రభువా, ఆచార భక్తికి అలవాటు పడి ఉన్నాను, పైకి భక్తిగా పాటలు పాడుతున్నాను, ప్రసంగాలు వింటున్నాను, కానీ అంతరంగంలో శుద్ధి లేదు నాయన. ఈ రాత్రి నా హృదయాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. నిజమైన దీవెన నాకు కావాలయ్యా, సంపూర్ణమైన ఆశీర్వాదం నాకు కావాలయ్యా. నా దేహాన్ని దేవాలయంగా నేను కాపాడుకోవాలి నాయన. నేను నీ సొత్తు కదా, నువ్వు నన్ను కొన్నావు కదా, నీ చిత్తానుసారంగా నేను బ్రతుకుతాను యేసయ్యా, నన్ను అంగీకరించు అని ప్రభుతో చెబుదాం. పలుమారు బాధపరచిన అవును ప్రభువా, నా హృదయం నీ ఎదుట సరిలేదు, ఎన్నో కలుషాలతో నిండిపోయి ఉన్నానయ్యా. అయినా నన్ను ఈ రాత్రి మరలా పిలుస్తున్నావా? నన్ను క్షమించాలని, నన్ను శుద్ధీకరించాలని, నన్ను పరిశుద్ధపరచాలని, నీ సాక్షిగా చేసుకోవాలని నన్ను కోరుకుంటున్నావేసయ్యా. ఇదిగో నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నా హృదయాన్ని శుద్ధి చేయేసయ్యా, నన్ను అంగీకరించేసయ్యా. నీ బిడ్డగా బ్రతుకుతాను ఈ రోజు నుంచి, నిన్నే స్తుతిస్తానేసయ్యా. నా దేహాన్ని దేవాలయంగా కాపాడుకుంటానయ్యా. నన్ను అంగీకరించేసయ్యా అన్నవారు మీ కుడి చేతి చూపించండి. ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసి ఈ మీటింగ్ను ముగించుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, మా మధ్య నీ ఉన్నందుకై వందనములు నాయన. నీ బిడ్డలను నీ వేరుకున్న వారిని, కోరుకున్న వారిని ఆవరణలోనికి చేర్చినందుకై వందనములు తండ్రి. ఎవరి హృదయము ఎలా ఉన్నదో నీకు తెలుసయ్యా. హృదయ రహస్యాలను చూచిన యేసయ్యా, మా అంతరంగాల్లో సత్యాన్ని కోరుతున్న యేసయ్యా, విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయి నాయన. దాపరికము లేని హృదయాలు మాకు దయచేయి ప్రభువా. మా నిజ స్థితిని నీ సన్నిధిలో ఒప్పుకుంటుండగా ప్రభువా నన్ను విడిపించు, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నన్ను క్షమించని
ఎవరెవరు ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలకు జవాబులు దయచేయ్యా. పరిశుద్ధాత్మ నాకు దయచేయ్యా. పవిత్రమైన జీవితం దయచేయి నాయన. నా కుటుంబాన్ని రక్షించుకునే శక్తి నాకు దయచేయి. నా బిడ్డలను యవనేచ్ఛల నుంచి లోకాశల నుంచి మలుచుకునే శక్తి నాకు దయచేయ్యా. నా కాపురం కూలిపోతుందయ్యా. నా భర్తను మార్చు నాయన. నా భర్త తాగుబోతుకున్నాడు, మార్చయ్యా. నా కుటుంబాన్ని కట్టేసయ్యా. నా భర్తను మార్చు నాయన. నా భార్యను మార్చేసయ్యా. నా ఇంటిలో సమాధానం దయచేసయ్యా. మా ఆదాయంలో ఆశీర్వాదం లేదు, అప్పుల్లో మునిగిపోయినామయ్యా. ఎటు చూసినా నష్టమే, ఎటు చూసినా పోరాటమే. మా విధేయత వల్ల రోగాలు తెచ్చుకున్నామయ్యా. శ్రమల్లో ఉన్నామేసయ్యా. నన్ను చూడయ్యా. ఈ రాత్రి ఆవరణలో ఎవరెవరైతే నీకు దూరమయ్యారో వారిని నీవు ఆకర్షించేసయ్యా. ఎవరెవరైతే నిన్ను దుఃఖపరిచారో వారిని నీవు దర్శించుము నాయన. త్రాగుడనే బంధకమునకు బానిసైన వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఇక్కడున్న ఏ తాగుబోతు మరలా ఎన్నడూ ఆ మద్యమును ముట్టకూడనట్లుగా నూతన స్వభావాన్ని కలుగు చేయము తండ్రి. వారి మనోనేత్రాలు తెరువము నాయన. బండ గుండెలు బద్దలగొట్టుము నాయన. ఈ రాత్రి పరిశుద్ధాత్మ కార్యాన్ని, ఆ అద్భుత కార్యాలను ఈ ఆవరణలో జరిగించము తండ్రి. కూటమై మేము వెళ్ళకు వెళ్ళినా నీ ఆత్మ మమ్మల్ని వెంటాడడానికి సహాయం చేయము. నూతన హృదయముతో, స్తుతి కలిగిన హృదయముతో, పరిశుద్ధ హృదయముతో ప్రాణమిచ్చిన ప్రభువు కొరకు బ్రతికే బ్రతుకులను మా ఒక్కొక్కరికి నీ దయచేయము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ హృదయాలు తెరిచి ప్రభువుకు అప్పగించుకున్న మీకును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నవంబర్ 27వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్లో 1 డే గెట్ టుగెదర్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ వాళ్ళకి కొరకే కాదండి, విజయవాడ చుట్టుపక్కల ఉన్న మీరందరూ ఒకప్పుడు గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు వచ్చేవారు కదా. అటుపక్క మచిలీపట్నం, న్యూజివీడు, ఇటు అటు గోనదల, తెనాలి, మీరందరూ అన్ని ఊర్లు చెప్పాలంటే కుదరదు కదా. రండి, వాక్యము ద్వారా మేలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 27వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉన్నాయి. రండి, పాల్గొనండి, ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థన చేయడానికి నాకు అవకాశం కలిగి చేయండి. తప్పకొస్తారు కదా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే డిసెంబర్ 4వ తారీఖు మరొకసారి మీ బెంగళూరు వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ వచ్చి, వీలైతే 2 సెషన్స్కి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. సంవత్సరాంతంలో ఉన్నాం. మీరు బెంగళూరు చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో మీరు హాజరై అవసరమైతే మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో బెంగళూరులో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పరచబడుతుంది. మరిన్ని వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ ఇవ్వబడింది, మీరు స్కాన్ చేసుకోండి. మరి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ వివరాలు పంపించబడతాయి.
ముఖాముఖి మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మేము మీకోసం ప్రార్థన చేయాలని మేము బెంగళూరు వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు నిండారా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మీటింగ్ ద్వారా మిమ్మల్ని మరింతగా బలపరచాలని, ముఖాముఖిగా చూసి మీ లోపాలు దిద్దాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. రండి, దీవించబడండి. వందనాలు. ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.